అయిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ఆస్ట్రేలియా మెల్బోర్న్‌కి వెళ్తున్నామన్నమాట. మార్నింగ్ పొద్దున్నే లేచి బట్ ఆల్రెడీ క్యాన్బెరా ట్రిప్ ప్లస్ న్యూ ఇయర్ రాత్రి 12 వరకు వెయిట్ చేసి ఆ ఫైర్ వర్క్స్ అన్నీ చూసి వచ్చి సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. అట్ ద సేమ్ టైమ్ సో సరైన రోజు అయితే చాలా బెటర్‌గా వచ్చింది. ఇప్పుడు మనం మెల్బోర్న్ ట్రిప్ స్టార్ట్ చేద్దాం. కాకపోతే మెల్బోర్న్ వచ్చేసాము. ప్రస్తుతం మేము తీసుకున్న హౌస్ ఏదైతే ఉందో దానిలో ఎంత ప్లెజెంట్గా ఉంది కదా. అండ్ హౌస్ వచ్చేసరికి ఇది చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ప్లాంట్స్ చాలా చాలా ఇష్టం. ఇంట్లో కూడా చాలా ప్లాంట్స్ హైదరాబాద్లో పెంచి అవన్నీ ఇక్కడికి వచ్చేటప్పుడు రిలేటివ్స్కి ఇచ్చేసి రావాల్సి వచ్చింది. చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే. సో నాకు ప్లాంట్స్ ఇష్టం అని చెప్పి స్పెసిఫిక్గా ఈ లొకేషన్ ఆర్ ఈ హౌస్ సెలెక్ట్ చేశారనమాట. ఇక్కడ ఒక 10 days స్టే చేయడం కోసం. ఇల్లు చూపిస్తాను, మీరు కూడా అవాక్ అవుతారనమాట, అంత బాగుంది. లెట్స్ సీ. ఇది ఎంట్రన్స్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇల్లు వస్తుంది. సి మొత్తం మొక్కలు ఎంత బాగున్నాయి కదా. అంటే దేన్ని వదల్లా, ప్రతి చిన్న దానిలోనూ చక్కగా డిఫరెంట్ ప్లాంట్స్ పెంచారు. నాకు చాలా నచ్చింది. అండ్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి, బటర్ఫ్లైస్ అవి. See?
ఏరియాలోనే కిచెన్ కూడా ఇచ్చారు. సో మొత్తం ఫుల్ ఫర్నిష్డ్ అనమాట. టీవీ, ఏసీ అండ్ కూర్చోవడానికి చక్కగా లాంజ్ రూమ్ లాగా. ప్లస్ ఈ మొత్తం గార్డెన్ ఉంది. ఈ గార్డెన్ స్పెషాలిటీ నేను పర్టికులర్గా వివరించాలి, అంత నచ్చిందనమాట నాకు ఇది. అండ్ ఇటుపక్క వచ్చేసి మొత్తం కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఇచ్చారు. స్టవ్ అవి కూడా ఉన్నాయి. ఇవైతే మనం ప్యాక్ చేసి తెచ్చుకున్న సామాన్లు. అండ్ ఇంకొక బాక్స్ కూడా తీసుకొచ్చాం. యా, దీస్ ఆర్ అవర్ లగేజ్ ఓన్లీ. అండ్ ఏసీ, ఫ్రిడ్జ్, అవెన్, స్టవ్, కొన్ని యూటెన్సిల్స్ ఉన్నాయి. ఓ లాట్ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. మనం ఎలాగూ యూటెన్సిల్స్ అవి వాడమనుకోండి. అండ్ కిచెన్లోంచి మంచిగా గార్డెన్ వ్యూ ఉందన్నమాట. పక్షుల సౌండ్స్ అయితే భలే ఉన్నాయి అసలు. రాగానే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసేసారు సూర్య. దిస్ ఈజ్ బెడ్రూమ్. బాగుంది కదా, అంటే ఎక్కువ స్పేషియస్గా లేకపోయినా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ బాత్రూంలో కూడా కావాల్సినవన్నీ నీట్గా ఎక్కడికక్కడ ఆర్గనైజ్డ్గా పెట్టారనమాట. నాకు అది చాలా నచ్చింది. ఈవెన్ ఓనర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆవిడ వచ్చి దగ్గరుండి అన్నీ చూపించారు. టడా! ఓకే, ఇక్కడ కొన్ని టాల్స్ అవన్నీ ఉన్నాయని చెప్పి వెళ్ళిందనమాట. సో వీటి సంగతి తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి ఈవెన్ బెడ్రూమ్లోంచి కూడా బయట ఇంకొక చిన్న గార్డెన్ ఏరియా లాగా సెట్ చేశారు. నాకు ఆ ప్లాన్స్ అవి కూడా చాలా బాగా నచ్చినాయి. అంటే చిన్న చిన్న క్యూట్ బొమ్మలు పెట్టారు కదా, అవి ఎక్కువ ఇంప్రెసివ్గా ఉన్నాయన్నమాట. ఫైనల్లీ ఈ రూమ్కి అయితే 10కి చూడటానికి 8 ఇస్తాను. ఈ రోజుకి అప్డేట్స్ ఇంతే. రేపు కలుద్దాం. బాయ్ బాయ్.